పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. అనుదిన దేవుని వాక్య బాణి చదువుదాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది అనగా సాతాను మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటము ఇచ్చేదను. దేవుడు ప్రకటన గ్రంథంలో సంఘంతో చెప్తున్న మాట, మిమ్మల్ని శోధనలో పడవేస్తాడు అనగా సాతాను మిమ్మల్ని కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. చెరలో వేస్తుంటే శ్రమలో, ఇబ్బందుల్లో, అనేకమైన భయంకరమైన పరిస్థితుల్లోకి మిమ్మల్ని నెట్టివేస్తాడు. అయితే మీకు శ్రమ కలుగుతుంది. 10 దినములు అనగా కొన్ని దినాలు, కొంతవరకే, కొంత సమయం వరకే, కొన్ని రోజులే మీకు శ్రమ కలిగిద్ది. అయితే మీరు నమ్మకంగా ఉండండి. ఎన్ని శ్రమ కలిగినా, సాతాను ఎంత శోధించినా, ఎన్ని పరిస్థితుల్లోకి మిమ్మల్ని తీసుకెళ్ళినా, వాడు మిమ్మల్ని చెరలో వేసినా కూడా, ఆ శ్రమలో గుండా నువ్వు వెళుతున్నా కూడా, ఆ శ్రమలో నువ్వు ఉన్నా కూడా, అవి అనుభవిస్తూ ఉన్నప్పటికీ కూడా, అందులో అంటే నీకు సాతాను అపవాది నీకు ఏది శోధన పెట్టినా, కష్టం పెట్టినా, సమస్యలు పెట్టినా, బలహీనత పెట్టినా, అనారోగ్యాలు పెట్టినా, వాటి గుండా నడిపించబడుతున్నా, అవి నీ జీవితాంతం ఉండవు. కొన్ని దినాలే, కొంత సమయమే. అయితే ఆ సమయం వరకు గనక నువ్వు నమ్మకంగా ఉండగలిగితే, దేవుడు అన్నాడు, అలాంటి వారికి నేను జీవ కిరీటం ఇస్తాను అన్నాడు దేవుడు. అంటే మనం దేవునిలో ఉన్నప్పుడు, ఆయనలో కొనసాగుతున్నప్పుడు, ఆయన కలిగి ఉన్నప్పుడు మనకు ఖచ్చితంగా కొన్ని దినాలు, కొంత సమయం, కొంతవరకు మనకు ఖచ్చితంగా శ్రమలు వస్తాయి, బాధలు కలుగుతాయి, ఇబ్బందులు ఎదురవుతాయి అని అర్థం. అయినా కూడా మనం ఎలా ఉండాలని దేవుడు ముందుగా చెప్తున్నాడంటే, మనం నమ్మకంగా ఉండాలి. దేవునిలో ఆ నమ్మకత్వం కోల్పోకూడదు, ఆ విశ్వాసాన్ని కోల్పోకూడదు, ఆ ప్రార్థనా జీవితాన్ని కోల్పోకూడదు, ఆ వాక్యానుసరమైన పరిస్థితిని మనం దూరం అవ్వకూడదు, ఆయన సన్నిధికి దూరం కాకూడదు. అలాగే తట్టుకుని నిలబడి నమ్మకంగా మనం నిలబడి ఉన్నప్పుడు, అలాంటి ప్రతి ఒక్కరికి కూడా దేవుడు జీవ కిరీటం ఇస్తాడంట. అనగా ఈ లోకంలో ఇప్పుడు ఎవరైతే అలా ఉంటున్నారో, క్రీస్తుని నమ్మి అనేకమైనవి భరిస్తూ, తట్టుకుంటూ, అవమానం, నిందలు, సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు, ఆర్థిక పరిస్థితులు, అనేకమైనటువంటి మనుషుల చేత మాటలు, ఇవన్నీ కూడా క్రీస్తు నిమిత్తం ఎవరైతే తట్టుకుని భరించి ఇన్ని జరుగుతున్నా, ఇన్ని కలిగి ఉన్నా, క్రీస్తుని మాత్రం విడవకుండా అలాగే నమ్మకం క్రీస్తులో బతుకుతున్నారో, ఇలాంటి వారందరికీ రేపనే రోజు క్రీస్తు తన ఎదుట పరలోక రాజ్యంలో ఇలాంటి వారికి ఆయన ఏమిస్తాడంటే జీవ కిరీటం ఇవ్వబోతున్నాడు. అది జ్ఞాపకం చేసుకోండి. మనం ఇక్కడ ఎంత దేవుని కొరకు భరిస్తామో, తట్టుకుంటామో, నిలబడతామో, అంతకంటే అధికమైనటువంటి కొన్ని వేల రెట్లు సంతోషాన్ని దేవుడు తన రాజ్యంలో మనకి ఇస్తాడు. అందుకే చెప్తున్నాడు, సాతాను మిమ్మల్ని శోధిస్తాడు, చెరలో వేస్తాడు, అయినా మీరు నమ్మకంగా ఉండండి. అలా ఉన్న మీ అందరికీ కూడా, ఎవరైతే అలా ఉండగలుగుతారో వాళ్ళందరికీ దేవుడు ఇచ్చే బహుమానం ఏంటి తెలుసా? జీవ కిరీటం. జీవ కిరీటం అంటే అర్థం, జీవంతో కూడిన కిరీటం అంటే అది లైఫ్, జీవితం అని అర్థం. అది నశించిపోయేది కాదు, పతనమయ్యేది కాదు. అట్టి జీవ కిరీటం. ఈ లోకంలో చాలామంది కొన్ని వీటిలో పాల్గొని, కొన్నిటి గేమ్స్లో కానీ, ఒలింపిక్ గేమ్స్లో కానీ, అనేకమైనటువంటి ప్రోగ్రామ్స్లో పాల్గొని కొంతమంది కొన్ని మెడల్స్ సాధిస్తారు. అందులో గోల్డ్ సాధించే వాళ్ళు ఉంటారు, మెడల్ సాధించే వాళ్ళు ఉంటారు. అనేకమంది కొన్ని బహుమతులు వస్తాయి, కప్పులు వస్తాయి. ఇవన్నీ కూడా వాళ్ళకి కొంత మనీ, డబ్బు కూడా వస్తాయి. కానీ ఇవి వారికి వచ్చినవి కూడా ఇవి పతనం అయిపోతాయి, పాడైపోతాయి. కానీ దేవుడు ఇచ్చేది ఏంటి తెలుసా? జీవ కిరీటం ఇస్తాడండి. మన ఈ యొక్క పోరాటంలో, ఈ ఆత్మీయ జీవితంలో మనం కనుక నమ్మకంగా ఉంటే ఆయన మనకిచ్చే గొప్ప బహుమానం జీవ కిరీటం. అది ఎన్నటికీ నశించిపోయేది కాదు, పతనమయ్యేది కాదు. అట్టి జీవకిరీటం మనం పొందుకోవాలంటే ఈరోజు దేవుని నిమిత్తం క్రీస్తు కొరకు సమస్తము మనం భరించి తట్టుకుని నమ్మకంగా బ్రతకాలి.
అటు నమ్మకంగా బ్రతికే నీ కొరకు నా కొరకు దేవుడు తన జీవ కిరీటంతో సిద్ధంగా ఉన్నాడు మనకివ్వడానికి. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈరోజు నీ సన్నిధిలో ఈ లోకంలో మాకు నేను నమ్మిన ఒక కారణాన్ని బట్టి మాకు ఎన్ని సమస్యలు వచ్చినా, శోధనలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా వాటన్నిటిలో మేము నమ్మకంగా నిలబడేవారిగా, నమ్మకంగా జీవించేవాడు మాకు నేర్పించండి. నిశ్చయముగా మేము నీ ద్వారా జీవ కిరీటం పొందుకునే భాగ్యం మాకు అనుగ్రహించి సహాయం చేసి కృప చూపించమని యేసయ్య నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.